వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి వారి పిలుపు మేరకు తల్లిదండ్రుల తరపున విద్యార్థుల తరపున నిరుద్యోగ యువకుల తరపున మరి వారి పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా ఈ కూటమి ప్రభుత్వం 1 సంవత్సరం అయినప్పటికీ కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఇంచుమించుగా సూపర్ 6 హామీలు చెప్పి మొన్నటి వరకు ఒత్తిడి తెస్తే ఆ తల్లికి వందనం ఒకటి మొదలు పెట్టారు తప్ప మిగతా ఏ కార్యక్రమాలు కూడా యువతకి గాని విద్యార్థులకు గాని అందించలేదు. అందుకోసమే ముఖ్యంగా నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వచ్చిన వెంటనే నోటిఫికేషన్స్ ఇస్తామని, నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, భర్తీ చేస్తామని చెప్పడం మాత్రమే కాకుండా ఒకవేళ నిరుద్యోగులు ఉద్యోగులు అయ్యే లోపు ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా 3,000 రూపాయలు చొప్పున నెలకి ఇస్తామని చెప్పడం జరిగింది. 12 నెలలు గడిచిపోయాయి. 36,000 ప్రతి నిరుద్యోగికి రావాల్సింది కానీ ఇవ్వలేదు. అదే విధంగా 2వ సంవత్సరం కూడా మొదలైంది. పైగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఆయన ప్రజలకి దగ్గరగా పరిపాలన ఉండాలని పెట్టిన వాలంటీర్స్ ని లక్షలాది మంది వాలంటీర్స్ ని తీసివేయడం జరిగింది. అదే విధంగా వివిధ సంస్థల్లో పనిచేస్తున్న యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు లేకుండా చేయడం జరిగింది. మరి రేషన్ డిపో ద్వారా దగ్గరగా ప్రజలకు అందించడంతో పాటు నిరుద్యోగులకి 20,000 పైన ఉద్యోగులందరికీ కూడా అవకాశం కల్పించే ఉన్నదాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. ఈ విధంగా ఉద్యోగాలు ఇవ్వకపోగా లక్షలాది మందిని మరి వారి జీవితాలని రోడ్డున పడవేయడం జరిగింది. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఇచ్చిన పిలుపుకి స్పందించి పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ తరపున మేమందరూ నాయకులు, పెద్దలు, యువకులు, విద్యార్థులు అందరూ కలిసి కట్టుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి తల్లిదండ్రుల తరపున, నిరుద్యోగ యువత తరపున, విద్యార్థుల తరపున ఇచ్చిన పిలుపుని అందుకుని మేము కాకినాడ వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ర్యాలీలో పాల్గొని మరి కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి గత సంవత్సరం బకాయి ఈ సంవత్సరం ఇచ్చేవి కూడా మొత్తంగా ప్రజలకి నిరుద్యోగులకి అందివ్వాలని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ ప్రతాపురం నియోజకవర్గం తరపున డిమాండ్ చేస్తున్నాము. తక్షణం నిధులు మంజూరు చేయాలి, ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.